నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నా పేరు నరేష్. కల్వకుంట్ల కవిత పార్టీ పెడతా అని యూటర్న్ తీసుకుంది. అసలు కల్వకుంట్ల కవిత ఆమెకు కేటీఆర్ నాయకత్వం ఇష్టం లేదా, లేకపోతే ఆస్తి పంపకాల్లో గొడవలు జరుగుతున్నాయి, అందుకే ఈ విధంగా అన్నపైన యుద్ధం ప్రకటించిన తర్వాత కేసీఆర్ కాంప్రమైజ్ చేసి ఆస్తి పంపకాలను సమంగా చేయడం జరిగింది. అందుకే ఆమె ఇక బీఆర్ఎస్లో కేటీఆర్ని తట్టుకోలేక, అంటే అక్కడ ప్రోటోకాల్ ప్రకారం కవిత ముందు పోలేదు కాబట్టి ఇప్పుడు అన్ని జాగృతి పేరుతో నిరసన కార్యక్రమాలు, ధర్నా కార్యక్రమాలన్నీ కూడా చేస్తుందని అంటున్నారు. ఇదే అంశం మాట్లాడదాం. మనతో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, నిర్మాత త్రిపురనేని చిట్టి గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే. ఇప్పుడు ఇందాక నీ వ్యాఖ్యానం అంతా విన్నానమ్మా. నా స్క్రిప్ట్ వర్క్ ఒకటి జరుగుతుంది, స్టోరీ వర్క్ అలాంటిది ఉందా సార్? స్టోరీ వర్క్ జరుగుతుంది. కొంచెం ఇలాంటి వాళ్ళు ఆ స్టోరీ వర్క్లో వస్తే చక్కగా కథనాన్ని బ్యూటిఫుల్గా అల్లగలరు. ఎంత గొప్పగా లేవు కథని మీరు డిస్కషన్ పిలుస్తాను, వస్తే సినిమా కథకి పనికి వస్తుంది తప్పకుండా సార్. ఇప్పుడు కవిత పార్టీ పెడతారని చెప్పిందా? ఎవరికి చెప్పింది? నీకు చెప్పిందా? పార్టీ పెడతాని ప్రచారం జరిగింది కదా. నీకు చెప్పిందా? ఎవరన్నా అమ్మాయి నోటితోటి వచ్చిందా? మీరు ప్రచారం చేశారు, అమ్మాయి చెప్పిందా నేను కొత్త పార్టీ పెడుతున్నాను, మా నాన్న దేవుడు, మా నాన్న ఆ పార్టీలోనే ఉంటాడు, దెయ్యాలు ఉన్నాయి, 2 దెయ్యాలు ఉన్నాయి. టీం కవిత అని ఫ్లెక్సీలు వచ్చినాయి కదా సార్, బోర్డులు. టీం కవిత ఎవడో సన్నాసులు పెడితే చాలా మంది పట్టుకొచ్చినారు. ఎవరైనా ఆ అమ్మాయి టీం కవిత అని సీఎం అని నేను ఆ అమ్మాయి తన నోటితోటి నేను పార్టీ పెడుతున్నాను అని ఎక్కడన్నా అంటే ఎక్కడన్నా ఒక కమెంట్ ఉంటే చూపించినారు సార్. మీరు చూస్తే కమెంట్ ఎవడో వాగాడు సార్. ఇప్పుడు తెలుగు సోషల్ మీడియా తెలుగు రాష్ట్రాల్లో చాలా వరకు పార్టీలు ప్రకటించినప్పుడు ముందు ఎవరు చెప్పలేదు సార్. ఆ డేట్ రోజు పార్టీని చెప్పే ప్రకటిస్తారు. ఎవరు పార్టీ పెడతారని వీడు చెప్పి పవన్ కళ్యాణ్ చెప్పే ప్రకటించాడు. టీఆర్ఎస్ పెడతారని పార్టీ పెట్టి పోరాటం చేసి 14 ఏళ్ళు పోరాటం చేసి ఎవరు అలవోకగా పెట్టరు. పార్టీ అలవోకగా తప్పని 1 ఫైన్ మార్నింగ్ నేను పార్టీ అంటే ఏముండదు దానికి. ఎవడో అంత అవివేకంగా చేయరు. మీరు ఊరినే కథలు పుట్టిస్తే ఎవడో ఆ అమ్మాయి పెడతానంది, ఎవడో మీరే పెడతానని అంది, మళ్ళీ ఆ అమ్మాయి యూటర్న్ అన్నట. ఏమిటి యూటర్న్? అంటే కదా యూటర్న్. సో నాన్ సెన్స్. తర్వాత ఆ అమ్మాయికి కేటీఆర్ తోటి పట్టలేదా? కేటీఆర్ పట్ల ఎవరు చెప్పారు మీకు? కేటీఆర్ తోటి పట్ల అర్థమవుతుంది కదా సార్. చెప్పడం దాంట్లో ఇప్పుడు ఆమె లెటర్ రాసింది. నేను చెప్తున్నా, సోషల్ మీడియా ఆమె లెటర్ ఏం రాసింది? ఒక తండ్రికి రాసింది, సంబోధించి తండ్రి అయినా రాసింది. ఒక పార్టీ నాయకుడికి, అధినాయకుడికి, పార్టీ నాయకురాలిగా పార్టీ నాయకుడు మాట్లాడిన మాటల్లో మంచిని చెడును విశ్లేషిస్తూ ఒక లెటర్ రాసింది. ఇలాంటి ఒక 200 లెటర్లు రాసింది జీవితంలో అమ్మాయి వరకు తండ్రికి. ఎందుకంటే ఆయనతోటి మాట్లాడే ధైర్యం ఉండదు. ఇప్పుడు నేనే ఉన్నాను, నేను ఇంత ధైర్యంగా మాట్లాడతాను, కానీ మా నాన్నగారు ముందు చిన్నప్పటి నుంచి కూడా మా నాన్నగారిని ఏదైనా అడగాలంటే భయం ఉండేది. భయపడి ఏమంటారు, ఆయన మహాకోపిష్టి, ఊరందరికీ తెలుసు మహారథి అంటే విశ్వామిత్రుడితో కోపం అని చెప్పి, ఆయన అంత కోపం ఏమంటారో చిన్నప్పుడు భయం ఉండేది. అందుకని నేను ఒక లెటర్ రాసి నాకేం కావాలో రాసి మా అమ్మకి ఇచ్చి, అమ్మ నాన్నద్దు, అప్పుడు మా అమ్మ నాన్నకి ఇచ్చేది. మా నాన్న ఎస్ అంటే మా అమ్మే చూసేసేది, కాదు అని నన్ను పిలిచారంటే మాకు వణికిపోయేది. అది పిలిచి ఏం తిడతారో ఏంటో అని భయం ఉండేది. సో అందుకని ఎప్పుడు లెటర్ రాసి ఇచ్చేవాళ్ళు. అది ఒక ఇంట్లో ఒక విధానం అయ్యా. సో తండ్రికి నేరుగా కూర్చుని చెప్పడం కాకుండా తన అభిప్రాయాన్ని ధైర్యంగా నేరుగా కూర్చుంటే కొంత చెప్తాం, కొంత చెప్పలేకపోతాం భయంతో. అందుకని నేను లెటర్లో క్లియర్గా రాసిచ్చింది. అది ప్రజాస్వామ్యం. ఆ పార్టీలో ఉన్న ప్రజాస్వామ్యాన్ని హర్షించాలి. ఒక పార్టీలో ఒక అధినాయకుడు మాట్లాడిన మాటల్ని తప్పొప్పులు బేరీజ్ చేస్తూ, తప్పొప్పులను విశ్లేషిస్తూ మరొక నాయకురాలు రాయటం అనేది, దాన్ని అంగీకరించడం అనేది, అది కాంగ్రెస్ లో మరో నాయకుడు కాంగ్రెస్ లో రాయగలరా? బీఆర్ఎస్ లో మరో నాయకుడు రాయగలరా? స్వాతంత్రం ఉందని చూపించినట్టే కదా. అది కూతురు కదా సార్. ఇక్కడ ఇంకోటి రాయకూడదు, రాసేంత సీన్ ఉంది. రాస్తే కాదర్లేదు కానీ ఎప్పుడు రాశారా? ఎవరన్నా రాసి ఆయన రిజెక్ట్ చేశారా? అపాయింట్మెంట్లు ఇవ్వలే కదా సార్. అపాయింట్మెంట్లు ఎందుకు ఇవ్వాలి? అందరికి ఎమ్మెల్యేలకు వాళ్ళకే అపాయింట్మెంట్. ముఖ్యమంత్రి అంటే ముఖ్యమంత్రి అంటే రేవంత్ రెడ్డి కాదమ్మా. ముఖ్యమంత్రి అంటే రేవంత్ రెడ్డి కాదు. మాట వెళ్తే మినిస్టర్ ఎక్స్పాన్షన్ అయినా, ఇంకోళ్ళు అది మార్చాలన్నా, ఇది మార్చాలన్నా, ఢిల్లీ అని పరిగెత్తి ఆయన కాళ్ళ దగ్గర కూర్చుని ఏం చేయమంటారంటే ముఖ్యమంత్రి అది కాదు. ముఖ్యమంత్రి అంటే హీఈస్ ఏ క్యాబినెట్ చీఫ్. ఎవరెవరు ఏ పనులు? రేవంత్ రెడ్డి కాదా సార్ క్యాబినెట్ చీఫ్? కాదు, క్యాబినెట్ చీఫ్ ఆయన పేరే మర్చిపోతాడు కొన్ని మంత్రులు మీటింగ్లో. ఆయన క్యాబినెట్ ఎలా అవుతాడు, కీ ఎలా అవుతాడు? అది ఒక రాజశేఖర రెడ్డి గురించి అన్న అర్థం ఉంది. కానీ రేవంత్ రెడ్డి ఈజ్ నాట్ ఆ స్థాయి చీఫ్ మినిస్టర్కి లేడు. అతను ఎప్పుడు దిగిపోతానో ఎప్పుడు దింపేస్తాడు భయందోళనతో గడుచుకున్న పరిస్థితి ఇప్పుడు ప్రస్తుతం అయితే. ఇక్కడ బీజేపీకి ఉందా?
మోడీ గారు కానీ అమిత్ షా గారిని ఒక మాట మాట్లాడారు, తప్పు మాట్లాడారు. గతంలో ఒక ఎన్నికలప్పుడు పాకిస్తాన్ పొండే నేను తప్పు మాట్లాడాడు అమిత్ షా, దాంతో ఓడిపోయాం కూడా బీహార్లో. ఆ మాట తప్పు అని ఒక్క నాయకుడు అనగలిగాడా? ఇక్కడ కవిత కాబట్టి రాసింది లెటర్. వేరే నాయకుడు ఎక్కడ రాసి? ఒక్క నాయకుడు అనగలిగారా? ఒక్క నాయకుడు అనగలిగారా అని నోరు మూసుకుని ఏం తప్పైనా సరే ఒప్పైనా అధిష్టానం తప్పైనా ఒప్పైనా అధినాయకులు ఏం మాట్లాడితే దానికి గప్చిప్. పావురం రేపొద్దునే కనుక కాకి తెల్లగా ఉందని పొరపాటున రాహుల్ గాంధీ అన్నాడు అనుకోండి, వీళ్ళు ఏమంటారు? అదేంటంటే రాహుల్ గాంధీ గారు తెలుపు ఏంటంటే వీళ్ళు ఏమంటారంటే రేవంత్ రెడ్డి అంటే ఆయన హిమాలయాల్లో పర్యటించినప్పుడు చూశాడు, అందుకని ఆయనకి తెలుసు. మా రాజీవ్ గాంధీ కాబోయే ప్రధానమంత్రి ఆయనకు తెలుసు, కాకి తెలుపు కాకిని హిమాలయాల్లో చూశాడు ఆయన పర్యటించినప్పుడు అని సమర్థించడానికి మాట్లాడితే అదేంటండి కాకి తెలిపేంటండి? దాన్ని కూడా సమర్థిస్తూ అది ఒక పక్షి కాకి ముక్కులాగానే ఉంటుంది. ఆ పక్షికి అక్కడ స్నోలో మునిగిపోయి ఉండటం వల్ల ఆయన కాకి ముక్కును చూసి కాకి ముక్కులాగా ఉన్న ముక్కుని బాడీని చూసి తెల్ల కాకి అనుకున్నాడండి అని తర్వాత వివరణిస్తారు. ఇలా ఉంటుంది వాళ్ళ చర్య. అదే ఇక్కడ కవిత లెటర్ రాసింది సార్, అడిగింది రెస్పాన్స్ వచ్చింది దాని మీద? వస్తుంది, వచ్చే మీ పబ్లిక్ రావాలి కదా సార్. ఇప్పుడు కవితను కూతురు పక్క పెట్టండి, మీకు పబ్లిక్ ఎందుకు? మాకేం మీ జర్నలిస్టులకి మీడియా నా రెస్పాన్స్ ఏంటో నేను చెప్తాను. ఇప్పుడు సరే కవిత కూతురు కాదు సార్, ఒక నాయకురాలే అనుకోండి, పార్టీకి చెందినటువంటి ఒక నాయకురాలు. సంబంధం నాయకురాలు పార్టీకి అధిష్టానానికి ఇచ్చి చూసుకుంటారు, అది అధిష్టానం చూసుకుంటుంది. దాని మీద చర్యలు ఏంటి? కేసీఆర్ ఇంకా మీరెవరు? మీ పాత్రికేయులకి సంబంధం ఏంటి? మీకేం అవసరం? మీకెందుకు చెప్పాలి? నేను బహిర్గతమైంది కదా నా కూతురు రాసింది, మీరు భయపడి నా కూతురు నాకు రాసింది, దాని మీద ఏం చర్యలు బహిర్గతం చేసుకుంది మీకు చెప్పాల్సిన అవసరం? బహిర్గతం చేసుకుంది మీరు ఉన్న పెద్దలో దూరి మాకు చెప్పాలి, మీకెందుకు? మీరు వేస్ట్ మీడియా మీడియా ఇస్ వేస్ట్. ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో మీడియా ఏ మీడియా ఉంది? ఒకరికి ఎవరికో ఒకళ్ళు కొమ్ము కాసే మీడియా చెప్తే, అమ్ముడుపోయిన మీడియా చెప్తే నిజమైన మీడియా ఉందా? ఎవరు ఒక మీడియా దాంట్లో అన్ని మీడియా మొత్తం, ఈవెన్ యూట్యూబ్స్ కూడా, కొన్ని యూట్యూబ్స్ ఒక ఛానల్ కి ఒక పార్టీకి 50 ఉన్నాయంట యూట్యూబ్ ఛానల్, తెలుగుదేశానికి అన్ని ఛానల్ అమ్ముడుపోయింది. మీ జర్నలిస్ట్ ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో, ఈ తెలుగు రాష్ట్రాల్లో, తెలంగాణ రాష్ట్రంలో మీడియాని గురించి మాట్లాడకుండా మాకేం చెప్పండి? మీకేం చెప్పేది ఉంది? ఈ మీడియాకి డబ్బులు భరిస్తే చాలా. సరే సార్, క్యాజువల్ గా అడుగుతున్నాం. ఇప్పుడు క్యాజువల్ గా కవిత లెటర్ రాసింది, మీకు తెలిసి ఇంటర్నల్ గా కేసీఆర్ రెస్పాండ్ అయ్యిందా? అవుతాడు, అయ్యే సందర్భం అవుతాడు. ఇప్పుడైతే కాలేదు ఇంకా. సరే రెస్పాండ్ నీకు నాకు అనవసరం అంటున్నారు. రైట్ సార్, రెస్పాండ్ అవ్వలేదు, నాకు అనవసరం. రెస్పాండ్ అవ్వలేదు, అయ్యాడు, నీకు నాకు అనవసరం. అమ్మాయి రాసింది పార్టీ కోసం రాసింది, మీకు కూడా అనవసరం అంటే అవసరం లేదు నాకు. అమ్మాయి వేరే పర్సనల్ విషయాలు రాసి ఉంటే అవి మనకు అవసరం లేదు సార్. పర్సనల్ విషయాలు మనకు పార్టీ గురించి రాసింది. పార్టీ గురించి, పార్టీ నీకు సంబంధం, పార్టీ వాళ్ళ పార్టీ, ప్రజలకు సంబంధించి కాదు. ప్రజలకు సంబంధించి వాళ్ళ సిద్ధాంతాలు మాట్లాడుకోవద్దంటారు. అసలు ఏం జరిగినా మాట్లాడుకోవద్దు. ఎందుకు మాట్లాడు? మీకు తెలియదు, పార్టీలో నా నిర్ణయాలు నాకుంటాయి, మా విధానాలు మాకుంటాయి. ప్రజలు ఓటేస్తేనే కదా సార్ పార్టీ గెలిచేది. ప్రజలు ఓటేసేవాడు మా విధానాలు మాకుంటాయి. ఎప్పుడు ఏ విధానం బయట పెట్టాలో మాకు తెలుసు అయ్యా. నీ ఇష్టం వచ్చేప్పుడు బయట పెట్టడం కాదు, జర్నలిస్టులకు ఇష్టం వచ్చినప్పుడు మా చింపి చూపించడం కాదు. ఎప్పుడు చెప్పాలో, ఎప్పుడు చించి చూపించాలో, ఎప్పుడు ఇతరులను చిత్తు చేయాలో మా వ్యూహం మాకుంటుంది, అప్పుడు చేస్తాం. ఓకే, కవిత కేసీఆర్ దేవుడు అన్నది, చుట్టూ దయాలు ఉన్నాయి అన్నది, మాకు కేసీఆర్ నాయకత్వమే కావాలన్నది. అవును, అంటే ఇంకా వేరే వాళ్ళ నాయకత్వం వద్దంటారా? కేసీఆర్ నాయకత్వం ఏం ప్రశ్న ఇది? కేసీఆర్ కాక నాయకుడు ఎవరయ్యా పార్టీకి? హరీష్ రావు అన్నాడు కదా సార్ రీసెంట్ గా, కేటీఆర్ నాయకత్వం రెడీ అవుతాంది. అరే కేసీఆర్ దాటా? కేసీఆర్ కూడా రెడీగా ఉన్నాడు అని గతంలోనే మనం మాట్లాడుకున్నాం. మీరు మాట్లాడుకున్నారే, మీరు సాక్షాత్తు అప్పుడు మంత్రివర్గంలో ఉన్నటువంటి వాళ్ళే మాట్లాడారు. ఉన్నాడు అదే కరుణానిధి గారు మనవాడు కూడా. ఇప్పుడు కేటీఆర్ అంటే కవితకు లైన్ లో ఉన్నారంటే దేవగౌడ కొడుకు కుమారస్వామి, కరుణానిధి కొడుకు స్టాలిన్, ఒక్కొక్క దేశం ఒక్కొక్క రాష్ట్రం లైన్ లో ఉన్నారని మనం గతంలో మాట్లాడుకున్నాం. లైన్ లో ఉంటారు. అయితే ఇప్పుడు కవిత వచ్చేసి నా కేసీఆర్ నాయకత్వంలోనే పనిచేస్తాము, బతికుండగా కేసీఆర్ బతికుండగా ఇంకో నాయకుడు లేడయ్యేది. హరీష్ రావు మాట్లాడిన పిచ్చి పిచ్చిగా లేదు సార్. హరీష్ రావు మాట్లాడింది కేసీఆర్ బతికుండగా నాయకుడు కేటీఆర్ నాయకత్వంలో పనిచేస్తా అన్నాడు. కేటీఆర్ నాయకత్వం కేసీఆర్ బతికుండగా బీఆర్ఎస్ నాయకుడు. మీరు ఉన్న గాలి మాటలు చుట్టి చేయకండి. కేసీఆర్ బతికుండగా కేసీఆర్ నాయకత్వమే బీఆర్ఎస్ కి. ఆయన తల వాల్చినాక ఎవరు నాయకత్వం? కవిత ఎందుకు గొడవ చేస్తుంది? కవిత ఎందుకు గొడవ చేస్తే ఆయన నాయకుడు చుట్టూ దెయ్యాలు ఉన్నారు. అదే కేటీఆర్ కూడా అన్నాడు కోవర్టులు ఉన్నారు అన్నాడు.
ఆ కోవర్ట్ అనే పదం అతను వాడితే దెయ్యాలని పదం ఈ అమ్మాయి వాడింది. ఓకే. దీన్ని ఈ కాంగ్రెస్ సీతక్క అంటే చాలా గౌరవం నాకు, ఉద్యమాల నుంచి వచ్చిన సీతక్క. ఆ సీతక్క కూడా ఈ కాంగ్రెస్ తోటి చేరి ఈ పదజాలం పోయింది. ఉద్యమంలో లేదు కదా సార్ సీతక్క, ఉద్యమంలో లేదు కదా ఇప్పుడు లేదు, ఉద్యమాల నుంచి వచ్చాను కనుక సీతక్క నాకు గౌరవం. భాష పద్ధతిగా ఆవిడ కూడా కాంగ్రెస్ చేయడానికి ఈ కాంగ్రెస్ పదవిలో కూర్చోడానికి ఆవిడ కూడా మద్దతు చెల్లించినట్టు ఉంది. ఆవిడ నేను మాట్లాడుతూ చిన్న బ్రెయిన్ చితికిపోయింది. ఈ భాష ఆవిడ భాష కాదు. అంటే కేటీఆర్ కోవట్లు ఉన్నా అంటారు కదా సార్. కోవర్టు ఈ అమ్మాయి దెయ్యాలు భాష పదం వేరే కానీ మీనింగ్ ఒకటే. కోవర్ట్లు దెయ్యాలు, కోవర్ట్లు అనేది అతని భాషలో వాడాడు. ఈ అమ్మాయి అంటే పార్టీలో ద్రోహులు ఉన్నారు, ఇన్సైడ్ దొంగలు ఉన్నారు, అది వాస్తవం. ఆ ఇన్సైడ్ దొంగల్ని ఏరిపారేయాలి, ఏరకపోతే మన పార్టీకి నష్టం. ఒక నాయకురాలుగా ఏమై చెప్పింది. దీంట్లో మీరు సో ఇప్పుడు ఆమె జాగృతి కండువాన్ పెట్టుకొని జాగృతి జెండాను ఆవిష్కరించింది. జాగృతి పరంగానే నిరసన కార్యక్రమాలు చేసింది, బహిరంగంగా అన్నది. మొన్న కేసీఆర్కి నోటీసులు ఇస్తే మీరు ఏం చేసినారు? ట్విట్టర్లో పోస్ట్ పెట్టడం కాదు, కేసీఆర్ అధినేతకు నోటీసులు ఇస్తే మీరు ఏం నిరసన కార్యక్రమాలు చేసిందని నేరుగా కేటీఆర్ని అడిగింది. నేను నల్లికుట్ల రాజకీయాలు చేయను, నేను వెన్నుపోటు రాజకీయాలు చేయను అని చెప్పేసి. అంటే ఎవరిని ఉద్దేశించి? కేటీఆర్ని ఉద్దేశించిందే అనుకోవద్దంటారా? కేటీఆర్ని ఉద్దేశించారు. ఎవరిని అనుకోవాలి మరి? క్యాడర్ని మొత్తం తను క్యాడర్ని ఉద్దేశిస్తూ కేటీఆర్ని ఉద్దేశించి కాదు, క్యాడర్ లో ఉద్యమం రావాలి. క్యాడర్ లో మన కేసీఆర్ కి నోటీసులు ఇచ్చినారు కదా సార్, ధర్నా కార్యక్రమాలు ఎవరు చేయాలి సార్? కార్యకర్తల్లో స్పందన రావాలి. స్పందన వస్తే ఆ స్పందన ముందు కార్యకర్తల్లో వస్తే అప్పుడు కేటీఆర్, హరీష్ రావా, కవిత, ఎవరైతే ఎవరు నాయకులు కాదు. నాయకులు స్పందించినంత మాత్రాన ఏమి రాదు. అందుకని అమ్మాయి ఆ రోజు ఎవరు ఇప్పటికైనా మన కార్యకర్తలు స్పందించాలి. కార్యకర్తలు స్పందిస్తేనే ఏ ఉద్యమమైనా. కార్యకర్తలు స్పందించుకుని నాయకుడు చెయ్యంటే కాదు. ఇప్పుడు జాగృతి తరపున ఎందుకు సార్ కార్యక్రమాలు చేస్తుంది? జాగృతి వేరే సంస్థ. జాగృతి ఏమన్నా బీఆర్ఎస్ లో ఒక భాగం. అది బీఆర్ఎస్ పెట్టిన నుంచి 10 ఏళ్ల గురించి చూస్తున్నారు కదా. 10 ఏళ్ళు జాగృతి అధికారంలో ఉన్నప్పుడు పోలే కదా సార్, అధికారంలో ఉన్నప్పుడు చేయలేదు కదా సార్. జాగృతిలో ఎన్ని చేయలే అమ్మాయి వచ్చినాకే, ఆ అమ్మాయి జాగృతి అమ్మాయికి అప్పచెప్పినాకే తెలంగాణ సాంస్కృతిక పండగలు ఏంటి, బోనాలు ఏంటి, దేశం మొత్తం మీద ప్రాముఖ్యత తీసుకొచ్చింది అమ్మాయి వచ్చినాకే. అంతకుముందు తెలంగాణ లేదా? అంతకుముందు ఈ పండగలు లేవా? తెలంగాణ పండుగలు, బోనాల పండుగలు లేవా? ఏమైనా ప్రజలకి అంత పాపులర్ ఉందా? ప్రభుత్వం వచ్చినాక అంటున్నాను సార్. ప్రభుత్వం వచ్చినాకే అమ్మాయి అనేక ముందే చేసింది సార్, చేసింది. భలే ప్రభుత్వం వచ్చినా కూడా బోనాలు ఇంత ఘనంగా నిర్వహించబడుతున్నాయి. ఆ తెలంగాణ సంస్కృతికి సంబంధించిన పండుగల్ని ఇంత ఎలువెత్తి దేశవ్యాప్తంగా ప్రచారం పొందేంత లెవెల్గా చేసింది జాగృతి. జాగృతి ఒక విభాగం, బీఆర్ఎస్లో ఒక విభాగం. అది దానికి ఆ అమ్మాయికి అప్పచెప్పారు. అమ్మాయి ఈ విభాగం ఇది, దీన్ని ఎంత ముందు తీసుకెళ్తావు అది తీసుకెళ్తాను అమ్మాయి. అందుకని శిఖరానికి కూడా తెలంగాణ జాగృతి సపరేట్ కాదు సార్, మొత్తం విభాగం ఎందుకు అవుతుంది సార్? కాదు కదా, పార్టీ విభాగమే. పార్టీ యొక్క కల్చరల్ విభాగం కాదు కదా బలేవాడి. పార్టీ బీఆర్ఎస్ అనక టోటల్లీ సపరేట్ కదా సార్. అంటే తెలంగాణ జాగృతి అనేది దాని ఒక సాంస్కృతిక, దానికి కలర్ ఉంది, జెండా ఉంది, అన్ని ఉంటాయి. సాంస్కృతిక విభాగానికి ఎందుకు ఉంటాయి? పింక్ కండ ఎందుకు ఇక్కడ కూడా ఉంటాయి. మీరు రవీంద్ర భారతికి వెళ్ళి మన గవర్నమెంట్ సాంస్కృతిక ఇది ఉంటుంది, దానికి ఒక జెండా, ఒక మ్యాప్ అన్ని ఉంటాయి. లోపల చూస్తారు, వెళ్ళి చూడండి. సాంస్కృతిక ఉన్నా కూడా దానికి పార్టీ తరపునే ఒక విభాగం, ఒక్కొక్క విభాగం పొలిటికల్ విభాగం ఉంటుంది, సాంస్కృతిక విభాగం ఉంటుంది, ఇంకో విభాగం ఉంటుంది, సినిమా విభాగం కూడా ఉంటుంది. నేను సినిమా విభాగానికి నేను పార్టీలో పనిచేశాను. మరి మీకు నేను ఉంటూ పాలిటిక్స్. సార్ ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి సార్, మీకు అంత ఐడియా ఉంటది. ఒక పార్టీకి అనుబంధ సంఘాలు అయినప్పుడు ఆ పార్టీ కలర్ పైన అన్ని ఉంటాయి. ఉండవు. ఎందుకంటే ఉండాలని లేదు, మీరు ఉండాలని చట్టం లేదు. మీరు చట్టం కొత్త చట్టం తెస్తే ఎట్లా? ఉండాలని లేదు. దాని యొక్క సాంస్కృతిక సంస్థకి వాళ్ళు ఇండిపెండెంట్ గా వాళ్ళు పెట్టుకోవచ్చు. అది పార్టీ అనుబంధ సంస్థ. అది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి విద్యార్థి విభాగం, మైనారిటీ సెల్, ఎస్టీ, ఎస్సీ, బీసీ సెల్ అన్ని ఉంటాయి వేరు. ఈ కల్చరల్ విభాగాలు వేరు. అందుకే చెప్తున్నా. సరే, నేను చెప్తుంది సినిమా విభాగానికి నేను కన్వీనర్ గా పనిచేసినప్పుడు కూడా మా సినిమా విభాగానికి పెట్టేవాళ్ళం. ఆ ఫోటో పెట్టి నా ఇంట్రెస్ట్ కోసం, ఎన్టీఆర్ ఫోటో కాదు, నా ఇంట్రెస్ట్ కోసం ఆవిడ భరతమాత ఫోటో పెట్టి మా జెండా, సినిమా జెండా ఉండేది. ఇప్పుడు కవిత పింక్ కండ వేసుకునే అవకాశం ఉందంటారా సార్? మళ్ళీ
పింక్ కండు వేసుకొని మళ్ళీ ఏముంది అమ్మాయిని తీసేసిందా మీకు చెప్పింది ఆయన తీసేసాను నేను కండు అడుగుతున్నాను సార్ మిమ్మల్ని. మీరు కథలు పుట్టించొద్దయ్యా అందుకని ఇందాక డిస్కషన్కి వస్తే బాగుంటుంది మీరు లాంటి వాళ్ళు అమ్మాయిని చెప్పిందా కండువా తీసేశారని కండువా తీసేసినట్టు మీరే కలర్ పుట్టించి ఇప్పుడు ఆమె- మళ్ళీ ఇప్పుడు వేసుకుంటారు ఆమె తిట్టింది కేటీఆర్ ని హరీష్ రావుని కాదని మీరే అంటారు. కేటీఆర్ కాదు హరీష్ రావుని కాదు. అమ్మాయి ఎవరు తిట్టరా ఆ. ఏం చేశారని అడిగింది ఏం చేశారంటే తన కార్యకర్తలను అడిగింది సార్ కార్యకర్తలను అడిగింది అక్కడ కార్యకర్తలు ఉద్దేశి మనం సార్ ఒక నాయకత్వం ఉంటేనే కదా సార్ కార్యకర్తలు పనిచేసేది. కార్యకర్తలు ఉంటేనే నాయకత్వం ఎవరైనా నాయకత్వం ఒక నాయకత్వం వహించాలి కదా. నీకు ఒకటి తెలుసుకో ఉమ్. రాజకీయాల్లో మొత్తానికి కేటీఆర్ ని హరీష్ రావు ఏమన్నదంట. రాజకీయాల్లో కార్యకర్తలను బట్టే నాయకులు కానీ నాయకులు బట్టి కార్యకర్తలు ఓకే. నా ఒక ఇప్పుడు ఏం గ్యాప్ నాయకుడు లేదంటారు ఒక నాయకుడు పిలిపిస్తే వచ్చేయరు అందరూ ఉమ్. ఇవాళ బీజేపీలో ఉంది ఒక నాయకుడుగా బండి సంజయ్కి పిలిపించాడు అనుకో లక్షల మంది కార్యకర్తలు వస్తారు మరి ఇతర నాయకులు ఎవరన్నా పిలిస్తే అంతమంది వస్తారా ఉమ్. కార్యకర్తలు వాళ్ళ కార్యకర్తలు మోసే నాయకులు కొంతమంది నాయకులు మోసే అలా ఉంటుంది బీఆర్ఎస్ లో ఎవరంటారు సార్ నాయకుడు మళ్ళీ కేసీఆర్ కాకుండా? కేసీఆర్ నాయకుడు అయ్యా. అయితే. ఆయన తర్వాత ఆ ప్రశ్న ఉమ్. అంతవరకు తర్వాత ఎవరు ప్రశ్నించక్కర్లా ఉమ్. ఆయన ఉన్నంతకాలం ఆయనే ఆది మూలం ఆయనే వ్యూహకర్త అన్ని ఆయనే ఆయన తర్వాత అప్పుడు ప్రజల ఆమోదం ఎవరికి ఉంటుంది ఎవరికి హరీష్కి వస్తుందా ప్రజల ఆమోదం లేదా కేటీఆర్కి వస్తుందా లేకపోతే ఆడపిల్ల కవితకు వస్తుందా ఆయన తదనంతరం జరిగే జరగాల్సిన చర్చ ఆలోచించాల్సిన విషయం ఇప్పుడు అది కాదు ఇప్పుడు కేవలం ఆయన హ్యాపీగా సలక్షణంగా ఆరోగ్యంగా మీ మీడియా వల్ల ఏంటంటే లేనిపోయింది మిగతా అక్కడ చూస్తాను ఆయన ఆరోగ్యం క్షీణించింది ఆయన చాలా ఇబ్బందులు ఉన్నాడు నేను చదివాను అందుకనే కవిత తన ప్రాముఖ్యత కోసం ఆయన తప్పని ఏదైనా అయితే ఆయనకి నేను ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రాముఖ్యత లేకుండా పోతాను కనుక నేను ఆయన ఉండగానే నా ప్రాముఖ్యతను పెంచుకోవాలని తపన పడుతుంది ఇలాంటి వ్యాఖ్యలన్నీ రాస్తారు చూస్తారు దౌర్భాగ్యం కదా. ఓకే సార్ ఫైనల్ గా రీసెంట్ గా హరీష్ రావు గారు ఒక కామెంట్ చేసినారు సార్ పెద్ద స్టేట్మెంట్. ఒకవేళ కేటీఆర్ పార్టీ చీఫ్ అయితే నేను ఆయన కింద పనిచేస్తా ఒక కార్యకర్త లాగా అన్నాడు. ఆ స్టేట్మెంట్ ఇవ్వడానికి కారణం ఏంటంటారు సార్? ఆయన ఎందుకు వచ్చింది ఆ స్టేట్మెంట్? అడిగారు విలేకరులు అడిగారు ఒకవేళ కేటీఆర్ గారే ఇప్పుడు యాక్టివ్ అధ్యక్షుడిగా ఉన్నాడు వర్కింగ్ ప్రెసిడెంట్ ఆయన ఉన్నారు రేపు ఆయన నాయకత్వంలోనే మొత్తం నడవాల్సి వస్తే మీరేంటి ఓపెన్గా చెప్పండి నాకేం అభ్యంతరం లేదని నడుస్తాను. వీళ్ళు లిటికేషన్ పెట్టాలని అతనేమన్నా అంటాడేమో తర్వాత చూద్దాం ఆలోచిద్దాం అంటే అదిగో తర్వాత చూద్దాం అంటే మనసులో వేరే ఆలోచన ఉంది అందుకనే మాటకు తప్పించుకున్నాడు. ఇలాంటి వ్యాఖ్యానాలు మీ మీడియా చేయడం కోసం మీకు ఆహారం కోసం అడిగాడు ఎవడు. అందరినీ కలుపుతారా సార్? మీడియాని అందరినీ కలుపుతారా? 90% మీడియా వ్యవస్థ మొత్తం అలాగే ఉంది. మీడియా ప్రతిరోజు వాళ్ళ ఆహారం కోసం కెలకటం అంటే మొత్తం అలాగే ఉంది సార్ వ్యవస్థ మొత్తం అలాగే ఉంది. 99% వ్యవస్థ అలాగే ఉంది మన రాష్ట్రం పర్టికులర్గా మన తెలుగు రాష్ట్రాలు. ఇప్పుడు చూడరాదు ఆంధ్రలో చూసుకో ప్రశ్నించాల్సింది ప్రభుత్వాన్ని. సంవత్సరం అయింది వాళ్ళ ప్రామిస్ ఒక్కటి నెరవేర్చలేదు. ప్రశ్నించాలి ప్రభుత్వాన్ని. ఏమైందయ్యా మీరు స్పెషల్ స్టేటస్ ఏమైంది? వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఏమైంది? 32,000 అమ్మాయిలు అన్నారు ఏమైంది? 25 టన్నుల గంజాయి దొరికింది అన్నారు అబద్ధం అని అది గంజాయి కాదు అని తెలిసిపోయింది ఏమైంది? ఇంటికి ఒక 18,000 అన్నారు 18,000 దాటి 18,000 పథకాలన్నీ ఏమైనా అంటారు ఒక్కొక్క పథకం ఏమైంది? అవి నిలదీయాలి కదా అడగాలి కదా. సంవత్సరం అయింది ఈ అబద్ధాలు ఏంటి అనాలి కదా. సంపద సృష్టిస్తా అన్నారే 130,000 కోట్లు ఈ సంవత్సర కాలంలో అప్పు చేయడం సంపద సృష్టించటమా ఇవన్నీ అడగాలి కదా. ఇప్పుడు అడుగుతుందా మీడియా? అడక్కపోగా ఇంకా జగను నాకు టాయిలెట్ రాకపోయినా జగను నాకు విరోచనలు వచ్చినా జగను నాకు దగ్గు వచ్చినా పెగ్గు వచ్చినా జగన్ సంవత్సరం అయిపోయింది. జగన్ ప్రజలు కూర్చోబెట్టారు పక్కన. మీరు జగన్ భజన ఎందుకు? మొన్న మహానాడులో చూడు ఎంతసేపు వాళ్ళని పొగుడుకుంటూ జగన్ తిట్టడం. ఇక్కడ ఒక మంచి పాయింట్ సార్ కొన్ని పార్టీలకు కొన్ని ప్రముఖ మీడియా ఛానళ్ళు సపోర్ట్ చేసినాయి గత ప్రభుత్వాలకు కూడా. కానీ ఆ ఛానళ్లకు వ్యూవర్షిప్ లేదా ఛానళ్ళని చూసే దిక్కే లేదు. కొన్ని ఛానల్ ఉన్నాయి సార్ పేరు చెప్పదు కదా మనం. కొన్ని ఛానల్ ఉన్నాయి ఆ విధంగానే సార్ ఒక పార్టీకి వత్తాసు పలికే ఛానళ్ళు ఎప్పుడు కూడా కాలగర్భంలో కలిసిపోతే కొన్ని కలిసిపోయినా కూడా ఇంకొన్ని కలుస్తాయి. కానీ అంత మీడియా అంతా కూడా అలా ఛానల్లో భజననే ఉండదు. నేను 90% అంటున్నాను. ఆ 10%లో నువ్వు ఉన్నామేమో నాకు చెప్తున్నాను సార్. 90% నేను అనుభవంలో చెప్తాను. నేను రోజుకి తెలంగాణలో ఒక ఛానల్ ఉంది పెద్ద ఛానల్ సాటిలైట్ వ్యూవర్షిప్ లేదు. రోజుకి నేను 5-6 ఛానల్ ఇది నువ్వు 6 వాడి పొద్దున నుంచి 6-7 ఛానల్ మాట్లాడుతూ ఉంటాను. జూమ్లో మాట్లాడుతూ ఉంటాను. అన్ని ఛానల్ చూస్తాను. వాళ్ళ యాటిట్యూడ్ వాళ్ళ ఎజెండా ఏంటి యాంకర్ ఎజెండా వాళ్ళు ఏ విధంగా చెప్తున్నారు వాళ్ళ ఎజెండా అర్థమైపోతుంది కదా.
మనం ఈ నిజాన్ని ప్రశ్నించండి అంటే ఇప్పుడు ఆ విషయం ఎందుకండి, ఆ విషయం కాదు, ఇప్పుడు ఈ విషయం చెప్పండి, అక్కడ తెలిసిపోద్ది. వాళ్ళు దాని ఒత్తాసు ఇన్ఫర్మేషన్ కావాలి, వాళ్ళ ఒత్తాసు పలుకుతారు, దాన్ని మనం విమర్శిస్తే, దాన్ని ప్రశ్నిస్తే, దాన్ని అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తారు తప్పితే అది కాదు. సో ఇది జరుగుతుంది. చంద్రబాబు చాకచక్యం మీద ఆయన స్కూల్లో తెలంగాణలో రేవంత్ రెడ్డి కూడా నడుస్తున్నాడు. తెలంగాణ అంతే కదా, చంద్రబాబు అంతే కదా, మీడియా మొత్తాన్ని కవర్ చేసుకుని ఒక అబద్ధం ఆడతాడు. ఈ అబద్ధాన్ని 4 పేపర్లు 6 ఛానళ్ళు డ్రాయింగ్ పొద్దున్న సాయంకాలం సార్లు భజన చేస్తారు. ప్రజలకేమో ఏమో ఇది నిజమేనేమో, ఇంతమంది చెప్తున్నారు, ఇన్నిసార్లు చెప్తున్నారు, నిజమేనేమో అని ఒక భ్రమం కల్పిస్తాడు. వాడుకుంటాడు. ఆయన అవుతా ఉంటాడు మళ్ళీ ముఖ్యమంత్రి ఎవరు నెక్స్ట్ టైం. అంతకన్నా దౌర్భాగ్యం ఇంకోటి లేదు. తెలుగు ప్రజలు అలాంటి నిర్ణయం తీసుకుని చంద్రబాబును మళ్ళీ రికార్డే కదా సార్ మీ చిన్ననాటి మిత్రుడు, అయితే రికార్డు 5 సార్లు పవన్ కళ్యాణ్, నేను చంద్రబాబు పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో ఇతను ఒక ఏదో నాలెడ్జ్ ఉన్నవాడు, ఎక్స్పీరియన్స్ ప్లస్ ఈ ఎమోషన్ ఉన్నవాడు, నిజాయితీ ఉన్నవాడు, స్పిరిట్ ఉందన్న, 2 కలిపి ఏదో అయిపోద్దని నేను బిగినింగ్లో నీకు కొన్నిసార్లు నీ దగ్గర పవన్ కళ్యాణ్ ఎంట్రీ చేంజ్ ది డైరెక్షన్ ఆఫ్ ది పాలిటిక్స్ అని కూడా చెప్పాను. అది ఇప్పుడు మరి మొత్తం చేంజ్ ది డైరెక్షన్ కాదు, దౌర్భాగ్యం అయిపోయింది. కలవటమే అనైతికం. అసలు ఒకళ్ళొకళ్ళు తిట్టుకుని నువ్వు మూసుకుని నువ్వు దొంగ అంటే నువ్వు దొంగ అని, నా తల్లిని తిడతానని ఎంత చూస్తాను, నా పౌరుషాన్ని చూపిస్తానని వాగి ఆ పౌరుషాన్ని తిట్టుకున్నారు కదా, తిట్టుకుని ఇప్పుడు ఆ పౌరుషాన్ని ఎక్కడ పెట్టుకున్నాడు, ఏ గిద్దలో పెట్టి అరగిద్ద దాచుకున్నాడో పవన్ కళ్యాణ్ తెలియదు. మరి ఆ పౌరుషం ఏమైంది అవి అడుగుతూ ఉంటే అది కొన్ని ఛానల్స్ వెళ్తున్నాం కదా, ఇదేంటయ్యా ఈ అడగండి అయ్యా, మీరు తలన్న మాటలే కదా అడగండి అయ్యా, ఏమైపోయింది ఈ మాటలకి వాళ్ళు ఎక్కడ ఉన్నారు మీరు అని అడగనంటే అడగరు. అది కాకుండా జగన్ వెళ్ళి ఎందుకు వెళ్ళి వచ్చాడు జగన్, అక్కడికి ఎందుకు వెళ్ళలేదు, కడపకి ఎందుకు వెళ్ళలేదు, ఇక్కడికి ఎందుకు వెళ్ళాడు అని అడుగుతారు. అదే మరి పవన్ పీఠాపురంలో దళితుల్ని ఊర్లోంచి వెలివేస్తే ఒక అమ్మాయి దీపం కింద చదువుకుని పరీక్షలు రాయడానికి వీధి దీపం కింద చదువుకుంది. అప్పుడు పవన్ ఎక్కడ పోయాడు, తన పిఠాపురంలో తను జరిగితే నోరు ఇప్పలేదు, అది అడగరే. అదే దళిత అమ్మాయిని తిరుపతిలో రేప్ చేస్తే ఎక్కడ పోయాడు పవన్, అడగరే. అధికారులు ఉన్నారు కదా, వాళ్ళు అడగాలి, వాళ్ళది కదా బాధ్యత, అడగాలి కదా, అడగమంటే కూడా ఇప్పుడు అది కాదు సార్, ఈయన విషయం అడుగుతాడు మీరు అదేదో చెప్తారు, అలా ఉంది. రైట్ సార్, మంచి విషయం. ఈ అమ్ముడు పోయిన మీడియా పార్టీ రాదు, కొత్త పార్టీ రాదు, ఏమీ రాదు. రైట్ సార్, ధన్యవాదాలు సార్. అది ఆయన మరణం వరకు, ఆయన తల వాల్చే వరకు తదనంతరమే, అంతే, ఏదైనా ఆయన తదనంతరం. రైట్ సార్, ధన్యవాదాలు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.